మన నియోజకవర్గం, మన కర్నూలు నియోజకవర్గానికి. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు తొంగి చూసిన పార్లమెంట్ పద్ధతుల్లో ఈరోజు పాలక పక్షము లేకపోతే ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి కూటమి, ఎన్డీఏ కూటమి, వీరిద్దరు కూడా నువ్వు దొంగ అని ఆలోచన. మహిళలకు 8,333 రూపాయలు మరి మాఫీ ఉంటుంది ఇస్తున్నారు. కాబట్టి 6 లక్షలు అభివృద్ధి చెందాలన్నా, గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా కోరుతున్నాం. 8,333 రూపాయలు ప్రతి మహిళకు వస్తే నెలకు రూపాయలు రుణమాఫీ ఇస్తుంది. అలాగే 3 సెంట్లు స్థలం ఇస్తుంది. 5 లక్షల రూపాయలు కట్టుకోవడానికి ఒక్కసారి మీరంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించి అర్థం కొద్దిగా వేయండి. ఇస్తుంది. సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఫ్రీగా ఉచితంగా. కాబట్టి మీరు ఆలోచించండి. ఇస్తుంది సంవత్సరానికి 1,00,000 రూపాయల వరకు. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎలాగైనా వారికి గ్రామ పెద్దలు యువతకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. కాంగ్రెస్ అస్సం గుర్తుకే మన ఓటు, అస్సం గుర్తుకే మన ఓటు. మరి ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి జి రమేష్ యాదవ్ గారి మరి మీ ముందుకు రావడం జరిగింది. అలాగే పడుతున్నారు. మరి నరేంద్ర మోడీ ఏం చేసినాడని మేము అడుగుతున్నాం. మరి ఖచ్చితంగా ఎందుకు పెరగడం లేదు? మరి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం లక్ష మంది పైన రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? తిరిగి అర్థం కాదు, అప్పులు పాలే ఆత్మహత్యలు చేసుకున్నారు. మీలో చాలా మంది రైతులు పొలాలన్నీ కూలీలుగా పోతున్నారు, వలసలు పోతున్నారు. కానీ లేదే. మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వామపక్షాలు కలిసి ఉపాధులు మాత్రమే పని కల్పిస్తున్నారు తప్ప మరి నరేంద్ర మోడీ లేదా 500 రూపాయలు కూలి ఇచ్చినాడు. మరి నరేంద్ర మోడీని మళ్ళా గెలిపిమని ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు గ్రామాన్ని తిరుగుతున్నారు. చెందినంటే ఈ గుండె లోకల్ ఎమ్మెల్యే అభివృద్ధి చెందినాడు సాయి ప్రసాద్ రెడ్డి. ఆయన 2004లో ఎమ్మెల్యే టికెట్ నా మాదిరిగా పోటీ చేసేటప్పుడు ఆయన ఆస్తిపాస్తులు ఎంతుందో ఒక్కరు ఆలోచించండి. లోకల్లో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ గారు ఈ రోజు కోట్లుగా అధిపతి అయినాడు. ఎందుకంటే ఆదంలో అవినీతులకి అడ్డ అయిపోయింది. మళ్ళీ దాన్ని ఈ 3 సార్లు మనం ఎమ్మెల్యేగా గెలిపించినాము. మరి సాయి ప్రసాద్ గారికి మన ఆదానికి ఏం చేసినారు నేను అడుగుతున్నాను. మరి సాయి ప్రసాద్ గారు ఒకటి అడుగుతున్నా, నీకు అన్నం పెట్టింది చెయ్యి, నువ్వు స్టేజ్కి పెంచింది, మళ్ళీ ఒక్క 20% ఆదాని గురించి నువ్వు ఆలోచించలేదంటే మళ్ళీ ఈ రోజు నువ్వు ఓట్స్ వచ్చి అడుగుతున్నావు. ఏ రకంగా చేస్తారని ఆ ప్రజలను ఆలోచిస్తున్నావు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. వీళ్ళు కళ్ళముళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అవకాశం ఇచ్చినాము. మళ్ళీ అదే మీనాక్షి కూడా 3 సార్లు అవకాశం ఇచ్చినాము. మళ్ళీ వీళ్ళే దోచుకుని పోతారా? వీళ్ళు దోచుకునే వాళ్ళు అంటే వలస వచ్చిన పక్షులు, వలస నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి నేను ఒక తల్లి పాలు తాగిన వ్యక్తిగా ఉన్నాను కాబట్టి సొంత తల్లి నాకు సొంత ఊరు. మళ్ళీ ఈ తల్లి ఊరు పుట్టిన ఊర్లో నా ప్రజలకు అన్యాయం జరిగితే నేను ఊరుకోండి వచ్చానని అడుగుతున్నా. మళ్ళీ లోకల్ ఎమ్మెల్యే గారు చెప్తున్నాను, మళ్ళీ నీవు నాకు కొంతమంది నా దృష్టికి వస్తుంది. ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ గారు అనుచరణ, అదే గతంలో అనుచరణే. కానీ నువ్వు ఒక్క నాయకుడైనా నీ కింద ఎదిగినాడని నేను అడుగుతున్నాను. ఏ ఒక్క నాయకుడు ఎదిగినాడు? సాయి ప్రసాద్ గారు అడుగుతున్నాను, ఏ ఒక్క నాయకుడైనా ఎదిగినాడా? అందరినీ తొక్కేస్తున్నావు. ఎవరు ఎదిగినారంటే నువ్వు మీ మనోజ్ రెడ్డి గారు ఇద్దరు ఎదిగినారు. మళ్ళీ ఎవరు ఎదిగినారు చెప్పను. నీటి వరకు ఉంది అందరూ లీడర్లకి కొంత దాకా ఉంది. ఎందుకంటే నువ్వు అందరినీ క్యాటరింగ్ గట్టిగా పట్టుకుంటే ఈ రోజు నేను రమేష్ అనేవాడు బయటకు వస్తున్నా, నీకు ఆపోజిట్ నిలబడుతున్నా. నేను అడుగుతున్నా, ప్రజలలో ఒకసారి ఆలోచించండి. నేను తెగించి వచ్చినాను మన ఆదాయ అభివృద్ధి కోసమే పాటుపడడానికి వస్తున్నాను. దయచేసి ఆలోచించండి. ఈ ఆదాయ గడి మీద పుట్టిన సాక్షి చెప్తున్నాను. నేను ఆదంలోనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇది తల్లి పార్టీ. ఈ తల్లి పార్టీ నుంచి వచ్చిన పిల్ల పార్టీలు ఇవన్నీ గాలి కొట్టుకుపోతాయి. ఈ తల్లి పార్టీ
కాంగ్రెస్, మళ్ళీ తర్వాత మనకు ఏమైనా చేయాలంటే కాంగ్రెసే. ఎస్సీ సోదరులారా, మనకు ఈ కొలాలు ఇచ్చారు, 200 రూపాయలకి కొల కనెక్షన్ ఇచ్చారు, ఏమో ఇచ్చారు కదా. రుణమాఫీ అయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో కదా. ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఏమైనా చేసిందా? మరి ఏం చేయలేదు. మరి ఇటువంటి ఆలోచించాలా? తల్లిదండ్రులు మనం చెప్పే కాదు. ఈ రోజు ఒక శిష్యులతో ఓడిపోతాడని బాధతో రమేష్ నేనే టికెట్ ఇప్పించాడంటాడంట. ఇట్లా నాయకులు చెప్తారు కొంతమంది అంట. రమేష్ కి ఆయన టికెట్ లేదు. రమేష్ టికెట్ బీసీ మీదకి టికెట్ ఇచ్చే అంత ప్రేమ ఉంటే ఈ రోజు రమేష్ సాయిబ్రెడ్డి దగ్గర ఉంటాడు, కానీ మళ్ళీ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో నిలబడి ఎందుకు పోటీలు పడ్డారని అడుగుతున్నాం. ఒకసారి ఆలోచించండి ప్రజలరా. మొబై పెట్టడానికి ఎన్నో మాటలు చెప్తారు, అవన్నీ నమ్మద్దండి. మీ సొంతం మీ కొడుకుగా నాకు నేను పుట్టిన ఆధునిక గడ్డగా నా తల్లి సాక్షిగా చెప్తున్నా. నేను ఆధునిక అభివృద్ధి కోసం వచ్చాను, ఎవరిని దోషించేదాన్ని కాదు. ఏ విషయం అది దేవుడే చూసుకుంటాడు. అన్యాయం చేసినవాడిని దేవుడు చూసుకుంటాడు. ఆ దేవుడికి వదిలేసినాము. విమర్శిస్తే ఏమీ రాదు. కానీ ఈరోజు చెప్తున్నా, దొంగ తిరుగులను మానేసి మీరు ఓటు అడగండి. అంతేగాని ఎంతమంది ప్యాకేజీలు తీసుకుంటారో సిగ్గు చెట్టారా? ఇదే టీడీపీ ప్రభుత్వము, మీనాక్షి నాయుడు, బీజేపీ వచ్చింటే అంత ప్యాకేజీలు తీసుకుంటారు. సిగ్గు లేదా మీకు? మీకు సీమ రక్తం లేదని అడుగుతున్నా. మళ్ళీ ఈరోజు మళ్ళీ మళ్ళపై ప్యాకేజీలు తీసుకుంటే సపోర్ట్ చేసేది, ప్యాకేజీలు తీసుకోలేకపోతే ఉండదు. అంటే మీరు ప్యాకేజీలు తీసుకుంటే ప్రజలు ఓట్లేస్తారా? వాళ్ళ డబ్బులు తీసుకుంటే మీరు ఓట్లేస్తారా? ఎందుకంటే మనం తెలియని అమాయకులము. ఠాగూర్లో ఒక డైలాగ్ ఉంది, ఏమని? వీళ్ళు ఎంత తెలుగు ఫూల్స్ అంటాడంట బీజేపీ. అంటే మనం ఎంత అంటే మనం నమ్మితే ప్రాణం ఇస్తాము. మనకి కళ్ళము. నేను అష్టము గుర్తుతో ఖచ్చితంగా గెలిచేది మనమే. ఈరోజు రమేష్ యాదవ్ గెలుస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు మంచి విద్యావంతులు ఉద్యోగస్తులు ఉంటా. రమేష్ యాదవ్ కి మంచి సేవలు అందించినాడు, మంచి అన్ని చేసినాడు, మంచోడు ఉద్యోగస్తులు. నేను ఒక్క రూపాయి కూడా పంపించలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ కి రమేష్ కి ఆదరిస్తామని చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పారు ఎంప్లాయీస్. అది చాలా నాకు ఈ జీవితానికి. ఒక్కసారి ఆలోచించండి ప్రజల. ఒక్కసారి నేను అసెంబ్లీకి పంపిస్తే ఈ మధురై గడ్డ మనకు అంటే మనకు ఒక గ్రీన్ కంటైనర్స్ చేస్తాము. మనకు 160 ఏళ్ళ చరిత్ర ఉంది ఆదోన్లో. అది కూడా ఆదోన్లో కూడా మునికాలు సరిగ్గా నీళ్ళు వస్తే ఎక్కడ చూస్తే అక్కడ రోడ్ల మీద ఈతలకు వస్తున్నాయి. మన మళ్ళీ మామూలు వర్షాలు కింద వస్తే రేపు పొద్దున భారీ వర్షాలు వస్తే ఆదోన్ పరిస్థితి ఏమని ఆలోచించాలా. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఇవన్నీ తీర్చిదిద్దుతా. ఎందుకంటే కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కంపల్సరీగా రాహుల్ గాంధీ వస్తాడు. ఆదోన్లో గెలిచేది నేను రమేష్ యాదవ్ గెలుస్తాడు. ఖచ్చితంగా ఫండ్ తీసుకొని వచ్చి బడ్జెట్ పెట్టి చేపిస్తాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైతు రుణమాఫీ అంటే 900 రూపాయలు సిలిండర్ ఇస్తాము. రాసేటప్పుడు 500 600 సిలిండర్. ఈ రోజు బండ్ల ఎప్పటికి వచ్చిన పార్థసారథి, అయ్యా పార్థసారథి సామెతలు చెప్తున్నాడు. ఒక ఏనుగు నుంచి మంచిగా చెప్తున్నావయ్యా. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ పాప చెట్టేసుకోలేకపోతే ఏమైనా చీర కడుతుందా? చిన్నగా ఉన్నప్పుడు దాన్ని లాగలేకి చేత కాదంట, పెద్దగా అయినప్పుడు లాగిందంట. అది ఏమి నీ సామెత? నువ్వు చదివికి నీ సామెతకి అంత ఇది ఉంది. వేరే అంటున్నారు. కానీ ఆదని ఏం చేస్తా డెవలప్మెంట్ అని చెప్పు. ఫస్ట్ విమర్శలు అన్ని తర్వాత ఇష్టం. ఆదని విమర్శల గురించి చెప్పు. ఈ రోజు నువ్వు అంత గట్టిగా మాట్లాడుతున్నావు. ఈ రోజు నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. పరసారథికి నువ్వు గతంలోనూ ఎంపీగా నిలబడినావు. మరి ఏమి ఇచ్చినావు? మన ఆంధ్రప్రదేశ్ నువ్వు కర్నూలు జిల్లాకి ఏం చేసినావు? అంతైతే నీకు 20,000 ఓట్లు పడినాయి. మన ఆంధ్ర నుంచి ఒక 1,000-2,000 ఓట్లు పడింటావు కదా. మన 1,000-2,000 పడినప్పుడు మన ఆంధ్ర ప్రజలకు మన మిల్లలు, కొత్త మిల్లు, రాయలసీమ మిల్లు బంద్ ఉన్నాయి. మన మోడీ గారు నాకు మంచి స్నేహితుడు, మంచి శిష్యుడు అంటావు. మోడీ గారు ఒక ప్రధానమంత్రి నాకు డైరెక్ట్ పోయి అపాయింట్మెంట్ ఉందంటున్నావు. మళ్ళీ కొన్ని కోట్లు తీసుకొచ్చి ఆంధ్రని పరిశ్రమలు అప్పించవచ్చు కదా. మరి ఈరోజు ఎలక్షన్కి వచ్చినావు. నువ్వు 14వ తేదీ 15వ తేదీ ఇదే మాటలు చెప్తే ఆ రోజు నమ్ముతా. నువ్వు కరెక్ట్ మొక్కడండి. నీకు జాతగా లేకుండా మాట్లాడుతుంటా. మరి కేంద్రం నుంచి పిలుచుకొచ్చినా సెంట్రల్ మినిస్టర్కి ఆయన మన ఆదాయం ఏం చేస్తారంటే వీళ్ళు ఆదాయాన్ని రక్షించుకుని వచ్చినారంట. ఆంధ్రప్రదేశ్ రక్షించుకుని చేత కాలేదు, ఇండియన్ రక్షించుకుని చేత కాలేదు. ఆదాయం గురించి వచ్చినాడు. మరి ఇటువంటి వ్యక్తులు అన్ని కలుపులు మాట్లాడుతున్నారు. మనల్ని మాటలు పెంచి మనము రాంగ్ విషయంలో తీసుకుపోతారమ్మా. అమ్మా మీ బిడ్డనమ్మా, ఇక్కడ పుట్టిన